సుట్టదాగేటోని ఇడిచిపెడితే పొగాకు నమిలేటోడు దొరికిండన్నట్టు కమలా హ్యారీస్ అయితే కమ్యూనిస్ట్ ఉన్నది, మన ఇండియాకి ఏం సాయం చేయది, అదే ట్రంప్ గెలిస్తే మన ఇండియాకు మస్తు సాయం ఉంటుందని ట్రంప్ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగిరు మన దేశంలో కొంతమంది ట్రంప్ భక్తులు. ఇక ఆ పెద్ద మనిషి గెలవాలని ఏకంగా హోమాలు వ్రతాలే చేసిరు. కుండవలిగినాక కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు రెండోసారి గెలవంగానే కాక అసలు బుద్ధి చూపిస్తున్నాడు. అమెరికాలో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, ఇక వాళ్ళంతా భారతదేశం వాళ్ళకు అసలే నౌకర్లు ఇవ్వద్దు, వాళ్ళను దగ్గరికే రానియొద్దన్నట్టు వార్నింగులు ఇస్తున్నాడు. ఇట్లా ఇండియాకు పిలిచి ఇంట్లో మనిషి లెక్క మర్యాద చేసి తోలినాం మనం. ఇక ఇవాళ ఆయనేమో గిట్ల బుద్ధి చూపించబట్టే. కాకుంటే మనం మొదటిసారి మిత్ర దేశంగా ఉన్నాం కాబట్టి కొద్దిగా మంచి మాట కొద్ది మాట్లాడాలి కదా, కానీ అది ఇడిచిపెట్టి పాకిస్తాన్ను ఇండియాను ఒకటే జతగట్టి మాట్లాడుతున్నాడు. ఈ నడుమ ఏడ మాట్లాడినా మొన్నటికి మొన్న యాపిల్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఫోన్లు తయారు చేయొద్దని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు. ఇండియా రష్యా నుంచి సమురు కొనొద్దని మనల్ని బెదిరిస్తున్నాడు. పన్ను తగ్గియకుంటే శాంక్షన్లు వేస్తామని మన మీదనే రూఆప్ చేస్తున్నాడు. ఇక ఆయన చెప్పినట్టు ఆడితేనేమో మంచి దేశం అట, లేదంటే ఈ తీరులో పాలిపగ లెక్క పగ పెట్టుకుంటున్నాడని అనుకోబట్టిరు ట్రంప్ వ్యవహారం చూస్తున్న వాళ్ళు.